హాయ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అయితే చాలామంది అంటారు, ప్రభు మళ్ళీ వస్తాడు. అయితే ఒక ప్రశ్న ఏంటంటే ఈరోజు, నిజంగా ఆయన వస్తారు అని మనం నమ్మకంగా ఎదురు చూస్తున్నామా? లేక తెలుసుకొని మర్చిపోయామా? అనేది ఈరోజు ప్రశ్న అనమాట. అయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే మృతులలో నుండి లేపబడిన ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూస్తున్నారు. ఎవరు ఎదురు చూడడం అంటే కూర్చొని ఉండడం కాదండి. నమ్మకంగా ఉండడం, జీవించే విధానం అన్నమాట. ఆయన వస్తారు అని మనం బలంగా నమ్మడం. 1 తెస్సలోనికలో అక్కడున్న ప్రజలు ఎదురు చూస్తున్నారన్నమాట. ఆయన కోసం నమ్మకంగా ఉన్నారు. ఆయన మళ్ళీ వస్తారు. దేనికోసం? వచ్చి ఆయన కుమారుడైన యేసు పరలోకం కోసం. వచ్చి మనల్ని పరలోకంలో చేర్చుతారనే నమ్మకంతో ఉన్నారనమాట. అయితే ఎదురు చూడడం అంటే వస్తాడో రాడో అని చూడడం కాదండి. ఖచ్చితంగా వస్తాడనే నమ్మకం. అయితే నేను మళ్ళీ వచ్చేదను అంటే దేవుడు చెప్పినది ఖచ్చితంగా జరుగుతుంది. ఖచ్చితంగా చేస్తాడు కూడా. అయితే ఎదురు చూడడం అంటే సిద్ధమైన జీవితం అనమాట. అయితే ఇక్కడ ఎవరైనా మన ఇంటికి ఒక అతిథులొస్తే ఎంత సిద్ధపాటుగా ఉంటాం. ఏం చెయ్యాలని ఎంతగా ఆలోచిస్తాం. అలాగా ఎలాగైతే సిద్ధంగా ఉంటామో, ప్రభువు వచ్చేసరికి కూడా మన జీవితం అంత పవిత్రంగా ఉండాలి. ఎదురు చూడడం అంటే ఈ లోకానికి అతుక్కుపోవడం కాదండి. ఎదురు చూడడం అంటే శాశ్వతంగా మనం దేవుని మీద ఆధారపడ్డం. ఇక్కడ ఉన్నంతసేపు, భూమి మీద ఉన్నంతసేపు తాత్కాలికం అనమాట. మనకు కూడా ఒక శాశ్వతం కావాలంటే అది ఆయన వస్తే ఆయనతో పాటు మనం కూడా పరలోకానికి వెళ్తాము. అయితే ఇక్కడ ఎదురు చూడడం అంటే రక్షణపై ఉన్న ఆనందం. వారు రాబోవు ఉగ్రతల నుండి మనలను తప్పించిన యేసు. అంటే ఇక్కడ యేసు ప్రభువారు ఎందుకొస్తున్నాడో అంటే మనల్ని రక్షించడానికి. అయితే ఎదురు చూసే విశ్వాసి భయంతో కాదు, ఆనందంతో ఉండాలన్నమాట. అయితే యేసు రాకను ఎదురు చూస్తున్నవాడు ఈ లోకంలో చాలా జాగ్రత్తగా జీవిస్తాడు. ఆయన ఎప్పుడైనా రావచ్చు. ఏ టైంలో అయినా రావచ్చు. యేసు రాకను చూడడం అంటే ఆయన కోసం సిద్ధంగా జీవించడం. మనకి సువార్త శక్తి, విగ్రహాలు విడిచిపెట్టడం, నమ్మకాన్ని వినిపించడం, యేసు రాకని ఎదురు చూడడం. చేసే ప్రతీదీ కూడా ఆయన రాకనే ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. ఆయన వస్తాడు అని మనం గట్టిగా నమ్మితే మన జీవితాన్ని పవిత్రంగా చేసుకుంటాం. ఏ తప్పులు చెయ్యం, ఏ అన్యాయాలు చెయ్యం, ఎవ్వరిని ఏమనం. ఆలోచన చేయండి. మీరు ఎదురు చూస్తున్నారా నిజంగా ఆయన కోసం? నమ్మకంగా